హాయ్ అండి, నేను బెల్లపు సురేష్, హైకోర్టు అడ్వకేట్ని. భార్య ఫిర్యాదు చేయగానే గృహహింస కేసు పెట్టకూడదు అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కేసు వచ్చేసి అచిన్ గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. కేసు నెంబర్ వచ్చేసి 2379/2024. అసలు ఈ సుప్రీంకోర్టు ధర్మశాసనం ఏమని అందంటే క్లియర్గా చెప్తాను చూడండి. భర్త లేదా అత్తామామలు వేధిస్తున్నారంటూ భార్య ఫిర్యాదు చేసిన అన్ని కేసుల్లోనూ ఐపీసీ సెక్షన్ 498A యాంత్రిక ధోరణితో వర్తింపచేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దంపతులిద్దరిలో ఒకరి ప్రవర్తన మరొకరికి ఇబ్బంది కలిగించినా నచ్చకపోయినా దాన్ని క్రూరత్వంగా పరిగణించడం సరికాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, గొడవలు క్రూరత్వం కాదు అని జస్టిస్ జేబీ పార్దావాలా, జస్టిన్ మనోజ్ విస్త్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మశాసనం పేర్కొంది. సో ఒకరి లోపాలను ఒకరు సవరించాలి. ప్రతి వివాహ బంధంలోనూ ఇవన్నీ సాధారణమే. చిన్న చిన్న కలహాలను, తగాదాలను పెద్దవిగా చేసుకోరాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ కేసులో. అదేవిధంగా చాలా సందర్భాల్లో భార్య తల్లిదండ్రులు లేదా బంధువులు గోరంత విషయాన్ని కొండంతలు చేస్తారు. పరిస్థితిని చక్కదిద్ది వైవాహిక బంధాన్ని కాపాడడానికి ప్రయత్నించే బదులు అజ్ఞానంతోనో, భర్త అతని కుటుంబ సభ్యులపై ద్వేషంతోనో వారు చిన్న చిన్న విషయాలకే దాంపత్య బంధాన్ని నాశనం చేస్తారు అని కోర్టు పేర్కొంది. వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని ధర్మశాసనం అభిప్రాయపడింది. ఏదైనా చిన్న గొడవ జరగగానే భార్య, ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు వేయడం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగినది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.